హలో అండి విజ్ఞాన్ గారు. ఈరోజు తగ్ లైఫ్ రిలీజ్ అయింది. అయితే మనకు తెలిసిన విషయమే, కన్నడలో వచ్చిన భాషకి సంబంధించి కమల్ హాసన్ గారు మాట్లాడిన మాటలు కాస్త ఇబ్బంది కలిగించాయి కన్నడ వాళ్ళని. సో మేము బ్యాన్ చేస్తున్నాం అని అన్నారు. కోర్టు వరకు కూడా వెళ్ళింది అంశం. బట్ అప్పటికీ కూడా కమల్ హాసన్ గారు సారీ చెప్పకపోవడాన్ని ఇప్పటికీ చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. సో అండ్ ఇప్పుడు రానా నాయుడు 2 రిలీజ్ అవుతున్న ఈ టైమింగ్లో ఖచ్చితంగా మైకిల్ వెళ్తే మీరు అన్నట్టు అది రానా నాయుడు గురించి అయినా సరే మనం వేరే టాపిక్ తెస్తాం. మీరు ఎప్పుడు అనేది అది. సో అట్లానే అడిగారు, కమల్ హాసన్ గారు చేసిన కామెంట్స్ సంబంధించి మీరు ఏమంటారు అని. సోషల్ మీడియా వేదికలు మన అభిప్రాయాలను పంచుకునేదే, తన వర్షన్ ఏదో తను మాట్లాడారు. మీరేం చెప్తారు రానా గారి వ్యాఖ్యలకు సంబంధించి? కమల్ హాసన్ సపోర్ట్ చేశారా చేయలేదా అది తర్వాత మాట్లాడదాం. బట్ అసలు ఇప్పుడు కమల్ హాసన్కి సపోర్ట్ చేసిన ప్రాబ్లమే, నెగిటివ్ చేసిన ప్రాబ్లమే. నువ్వు సపోర్ట్ చేసినా రానా నాయుడు 2 బ్యాన్ చేస్తారు, చేయకపోయినా చేస్తారు. అందుకని కట్టే కొట్టే తెచ్చే నీట్గా ఏమీ సంబంధం లేకుండా. ఎలా అంటే గడప దగ్గర బొట్టు పెట్టి కార్డు పెట్టావనుకో పిలిచినట్టు ఉంటుంది, పిలవనట్టు ఉంటుంది, అంతే సంగతి. అలా చెప్పాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో అభిప్రాయాల్ని పంచుకునే వేదికగా సోషల్ మీడియా మారింది. ఇంతకుముందు నీ అభిప్రాయాన్ని నువ్వు పంచుకోవాలి అంటే ఒక పెద్ద సభ పెట్టి మైక్ పెట్టుకొని కూర్చోవాలి, అక్కడ వచ్చేవాడు వింటాడు, ప్రసంగం అని. ఇప్పుడు అవి లేవు. నువ్వు ఎవరైనా సరే, నువ్వని కాదు, ఇప్పుడు ఆ ప్రసంగానికి నువ్వే ఎందుకు రావాలి? నువ్వు పెద్ద ఏదో కాబట్టి. ఇప్పుడు అట్లా కాదు, అందరూ ఏదోలే. సో అందరికీ కూడా ఈ ఏవో ఉన్నాయి అరచేతుల్లో. వాళ్ళ అభిప్రాయాన్ని వాడు పంచుకుంటున్నాడు చక్కగా. నెక్స్ట్ ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. నువ్వు పుట్టినరోజు వేడుకల్లో విషెస్ చెప్పాలన్నా నువ్వు ట్విట్టర్లోనో ఇన్స్టాలో వేస్తేనే నువ్వు ఆయనకు విషెస్ చెప్పినట్టు, లేకపోతే నువ్వు చెప్పనట్టే. నేను పర్సనల్గా ఫోన్ చేస్తే నేను రోజు ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కానీ విజ్ఞానం విష్ చేయలేదన్నమాటే. నెక్స్ట్ నువ్వు విడాకులు తీసుకోవాలన్నా మాకు సోషల్ మీడియాలోనే చెప్పాలి. ఫస్ట్ హింట్, పేర్లు కట్ చేయడం, తర్వాత ఫోటోలు తీసేయడం, తర్వాత ఇంకేదో అప్పటికెప్పుడు మేము విడిపోయాంలే అని చెప్పడం. ఇదే ప్రతిదీ దీని ద్వారానే చెప్పాలి. నెక్స్ట్ ట్విట్టర్లో ట్వీట్ ఏదో ఒక అంశం పైన, ఇప్పుడు ఆర్జీవీఓ లేకపోతే ఇంకెవరో ఒక అంశం మీద ట్వీట్ చేస్తే ట్వీట్ సంచలనం. ఒకరి మాజీ భార్య ట్వీట్ చేసిందంటే ఓహో ఇప్పుడు ఆయన ఇంకొకరితో తిరుగుతున్నాడు, దానివల్లే ఇవిడ ట్వీట్ చేసింది, వీళ్ళందరూ డిస్కషన్లు చేసేసుకోవడం. అంటే ఒకరి అభిప్రాయం చెప్తున్నారా, పిలవని ప్రసంగం ఇది. యాక్చువల్లీ అభిప్రాయం వాడు ర్యాండమ్గా వేసేస్తున్నాడు. పిలవని ప్రసంగానికి ఈ జనాలందరూ వచ్చేసి కొట్టుకు వస్తూ ఉంటారు వాళ్ళందరి కింద. నో వాడు కరెక్టే చెప్పండి, అట్టెట్టో చెప్తాడు, లేదు వాడు కరెక్ట్గానే చెప్పాడు, వాడు ఒకటేనా, ఇట్లా కొట్టాడుతావు. ప్రసంగాన్ని వింటున్నారు బట్ ఆన్లైన్లో. సో ఈ మధ్య కాలంలో మన అభిప్రాయాలన్నీ వ్యక్తపరిచే వేదికగా ఇది మారింది. సేమ్ అదే చాలామంది లైఫ్లో చాలా చేంజెస్ తెచ్చాయి. ఒక్కరోజు ఉన్న బిజినెస్ అట్లా కుప్పకూలిపోతుంది, లైక్ అలెక్కి టిపికల్స్ మనం మొన్న చూసాం. అండ్ సంబంధం లేని మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు, జస్ట్ ఏదో చిన్నది వైరల్ అయిపోయి. ఇట్లా డిఫరెంట్ వేదికలు. ఇప్పుడు రానా ఏమన్నాడు, యాక్చువల్గా ఏంటంటే చాలా చాకచక్యంగా సమాధానం చెప్పాడు. ఎందుకంటే నేను వచ్చింది రానా నాయుడు 2 ప్రమోషన్స్ కోసం. నీకు అత్యుత్సాహం ఎక్కువయ్యి ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అనుకుని నన్ను క్వశ్చన్ అడిగావు, ఏంటి ప్రజెంట్ ఆ కమల్ హాసన్ అట్లా నువ్వేమంటావు అని. నాకెందుకు అభిప్రాయం, అది ఆయన అభిప్రాయం ఆయన చెప్పుకున్నాడు. కానీ కమల్ హాసన్ ఆన్లైన్లో వేళ మైక్ ముందే చెప్పాడు, అది ఆయన అభిప్రాయం, నాకు సంబంధం లేదు. ఈ మధ్య కాలంలో అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వేస్తున్నారు అని ఒక మాట చెప్పి అక్కడి నుంచి వచ్చేసాడు. సరిపోయింది. ఎంత నీట్గా చెప్పాడు అంటే, అవతలోళ్ళు మనల్ని దాడి చేయడానికి వచ్చారని గ్రహించి ముందే వాళ్ళకి ఎదురు తిరుగు సమాధానం, అంటే సేఫ్ సమాధానం చెప్పడంలో రానా సక్సెస్ అయ్యాడు. ఇకపోతే రానా నాయుడు 2 దీని మీద మళ్ళీ విమర్శలు. ఇది ఒకప్పుడు రానా నాయుడు రాగానే అప్పటిదాకున్న వెంకటేష్ గారి ఇమేజ్ ఒక్కసారి తలకిందులు అయిపోయింది. వెంకటేష్ అంటే ఏమైనా బూతులా? ఇప్పుడు ఖచ్చితంగా హీరోయిన్ కోసం త్యాగం చేస్తాడు, త్యాగశీలి. కుటుంబం కోసం త్యాగం చేస్తాడు, తండ్రి కోసం త్యాగం చేస్తాడు, ప్రేమను త్యాగం చేస్తాడు పెద్ద ఆయన కోసం. ప్రతి సినిమాలో వెంకటేష్ త్యాగమే. నెక్స్ట్ కుటుంబం కోసం నిలబడతాడు, దృశ్యం కుటుంబం కోసం నిలబడతాడు, నారప్ప కుటుంబం కోసం నిలబడతాడు, రానా నాయుడు కూడా అంతే, కుటుంబం కోసం నిలబడమే. సంక్రాంతి కూడా అదే, కుటుంబం కోసం నిలబడతాడు. అయితే త్యాగం లేదా ఒకరి కోసం నిలబడ్డం, ఇది వెంకటేష్ గారి గ్రాఫ్ ఇప్పటి వరకు. అందుకు మన మనిషి అయిపోయాడు. నెక్స్ట్ అలాగే దాంట్లో ఒక చిన్న కామెడీ, మంచి హ్యూమరు, మన ఇంటి మనిషి సరదాగా,
అట్లా వెళ్ళిపోయిన మీరు అన్నది వెంకటేష్ కరెక్టే, అయితే త్యాగం లేకపోతే నిలబడమే ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఒరే డాష్ 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 గా అని ఆ నోటి నుంచి వచ్చేసరికి షాక్. ఏమనలా. సో దాన్ని ఎలా తీసుకున్నారో లేదో నాకు అంటే అనవసరం. డైరెక్ట్ తెలుగు మరీ అత్యంత భయంకరమైన భాష. తెలుగులో బ్యాన్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు అవును గొడవల వల్ల. అవును. ఇప్పుడు ఏమైంది, వెంకటేష్ అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, అబ్బా ఇంత నెగిటివిటీ వచ్చింది, చేయకుండా ఉండాల్సింది అని. కానీ అగ్రిమెంట్ ఖచ్చితంగా చేయాలి అని ఉన్నప్పుడు నువ్వు చేయాలి కాబట్టి సీజన్ 2 కూడా పూర్తి చేశాడు. సీజన్ 2 ఏంటి, కుటుంబం కోసం మళ్ళీ వెనక్కి వస్తాడు తండ్రి, వచ్చి ఎలా నిలబడ్డాడు అనేది కథ. మళ్ళీ బూతులే యాజ్ యూజువల్ బూతులు. మరి మోతాదు ఏమైనా తగ్గిందా అంటే నథింగ్ వాజ్ దేర్. అదే ట్రైలర్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ మైక్ పట్టుకొని వచ్చిన గాడిద ఎవడైతే ఉన్నాడో దీని గురించి అడగొచ్చుగా. అవును. మీ బూతుల గురించి ఆల్రెడీ అన్ని విమర్శలు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు అదే తీయాలని ఎందుకు అనుకున్నావు అని అడగొచ్చుగా. ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుకుంటాం ఈ టాపిక్ని. సంబంధం లేని, ఏం చెప్తారో వినుండే వాళ్ళం. అబ్బా సంబంధం లేని ఈవెంట్లో సంబంధం లేని మనుషుల దగ్గరికి సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి చెప్పండి అన్నాడు వాడేవాడు. ఇది జరిగింది. ఇక కమల్ హాసన్ గురించి మాట్లాడుకుంటే, నేను సారీ చెప్పా, నువ్వేంట్రా నా సినిమాని బ్యాన్ చేసేది, నేనే రిలీజ్ చేయను, ఏం చేసుకుంటావు చేసుకోపో, ఈ టైప్ ఆఫ్ సమాధానాలే చెప్పాడు. కోర్స్ కన్నడ వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు అనుకుంటా సినిమాని, బ్యాన్ అయితే అవ్వలా. అంటే అప్పటికి ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ కొన్న తర్వాత జరిగిన అంశం ఇది. పాపం వాళ్ళకేం సంబంధం, మేము మా బిజినెస్ని మీరు ఎలా ఆపుతారని చెప్పేసి. కానీ అనేది వాంటెడ్లీ అట్లా కూడా ఏం అనలేదు కమల్ హాసన్. ఇప్పుడు ఆయన అన్న మాటలు ఏంటనేది పక్కన పెడితే, కావాలని తమిళ అంటే పెద్ద హైప్ చేస్తూ కన్నడ నుంచి అలా తక్కువ చూసి అట్లా ఏమీ చెప్పలేదు. ఏమంటారు, సంస్కృతం నుంచే తెలుగు పుట్టింది కదా అన్నట్టు చెప్పాడు. మరి ఆయన చెప్పినటువంటి అంశం నిజంగా ఉంది. నేను అందుకే ఆ 2 పదాలు కూడా ఇట్లా, అదే కదా, ఎక్కడో ఇంటర్లింక్ ఉంటుంది లిపికి భాషకి కూడా. ఏమో ఉందో లేదో తెలియదు. బట్ కోర్టు ఏమనిందంటే, నువ్వు పెద్ద ఇదా పాండిత్యం నీకు కనుక తెలీదా, ఇంకెవరికన్నా ఉన్నంత నాలెడ్జ్ అంతా నీకే ఉందా, కోర్టు కూడా చివాట్లు పెట్టింది. అయినా సరే నేను సారీ చెప్పను అంటున్నాడు. అది కదా ఇప్పుడు ఇబ్బంది. అంటే కొన్ని మనం నార్మల్గా అనొచ్చు, అది పక్క వాళ్ళ మనోభావాలని దెబ్బతీసినప్పుడు, సెన్సిటివ్ విషయం అయినప్పుడు, భాషకి సంబంధించి ప్రాంతానికి సంబంధించి కాబట్టి, అరే నేను అలా అనుకోలేదు, ఎక్స్ట్రీమ్లీ సారీ, మీరు అట్లా ఫీల్ అయితే కనుక ఐఎమ్ సారీ అంటే అయిపోయేగా. కానీ సారీ చెప్తాడేమో అనిపించింది. ఎందుకు చెప్పనా, రాజేంద్ర ప్రసాద్ కూడా నేను చెప్పపా అన్నాడు కదా నిన్న, బట్ నిన్న సారీ చెప్పాడు. సేమ్ అదే విధంగా ఈయన కూడా చూడాలి, రేపో ఎల్లుండో చెప్తాడేమో. ఎలక్షన్ల ముందు సారీ చెప్తే మేము ఒప్పుకోమన్నారు. చూడాలైతే మరి. థ్యాంక్ యూ.